Hello everyone and welcome to Dr. Rajesh Biogenesis. So TG PCB మనకు అన్లిస్ట్ గ్రేడ్ 2 అసిస్టెంట్ సైంటిస్ట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. దీనికోసం అందరూ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. అప్లికేషన్ చాలామంది సబ్మిషన్ కూడా చేశారు. అయితే ఎవరైతే ఇంకా అప్లికేషన్ సబ్మిట్ చేయలేదో వాళ్ళకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ అప్లై సూన్, డోంట్ వెయిట్ ఫర్ ది లాస్ట్ డే. ఒక్కసారి ఒక స్మాల్ రిమైండర్ ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఆన్ 25th May 2026 ఈవినింగ్ 5 వరకు. బట్ లాస్ట్ డే సర్వర్స్ ఏ విధంగా ఉంటాయి, అది అప్లోడింగ్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సో అలాంటి కాంప్లికేషన్స్ ఏవి తెచ్చుకోకండి. 25th May వరకు ఆగకండి. మ్యాక్సిమం కీప్ ఎ లిమిట్ ఆఫ్ 20th May 20th లోపు మీ సబ్మిషన్ అంతా అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఇంకా మీరు కామ్గా కూర్చుంటూ మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఐఎమ్ రిమైండింగ్ అగైన్ 25th May 2026 ఈవినింగ్ 5 వరకు మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఇట్ ఈజ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇప్పటికి కూడా కొందరు తర్జన పడుతూ ఉన్నారు, అటెంప్ట్ చేయగలనా లేదా, నేను జిఎస్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతానా లేదా ఈ 2 monthsలో. అలాంటివి ఏవి పెట్టుకోకండి. యూ జస్ట్ అటెంప్ట్ బికాజ్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ జాబ్. ఎవరికి ఎలాంటి అదృష్టం ఉంది ఎవరు చెప్పలేరు. యూ జస్ట్ గో అండ్ అటెంప్ట్. మీకు తెలిసిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి సంబంధించి మీరు ఆన్సరింగ్ చేసుకుంటూ వెళ్ళండి. మీ అదృష్టం బాగుంటే ఆ పోస్ట్ మీకే రావచ్చు. ఖచ్చితంగా వీళ్ళు మాత్రమే కొట్టాలని ఎక్కడా లేదు. అండ్ 30 to 40 days ఆర్ ఆల్సో ఎనఫ్. మీరు పైపైన జిఎస్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అవన్నీ చూసుకుంటూ వెళ్ళండి. బికాజ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఏమి ఉండవు, మీకు అన్ని ఆప్షన్సే కదా ఉండేది. సో ఆప్షన్లో మీకు ఒక్కసారి ఇదే ఆన్సర్ అనిపించింది అని అంటే అది పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒకవేళ మీకు కనుక జాబ్ వచ్చింది అని అంటే మీ లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. ఓకే, గెస్టెడ్ పోస్ట్ అండ్ అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్ట్, ఫర్దర్ ప్రమోషన్స్ ఉంటాయి, మీ పొజిషనే మారిపోతుంది. సో ఇప్పటివరకు ఇంకా అప్లై చేయని వాళ్ళకు మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డోంట్ వెయిట్. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ రాదు, అప్లై చేయండి. మీ అదృష్టాన్ని కూడా పరీక్షించుకోండి. ఎవరైతే ఆల్రెడీ సబ్జెక్ట్ ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడుతూ కొన్ని తప్పులు పెట్టొచ్చేమో. ఓకే, బట్ ఒకవేళ మీరు ఇంకా ప్రిపేర్ అవ్వకపోయి ఉండి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి మీరు అన్నీ కరెక్ట్ పెడుతూ మీకు కూడా రావచ్చు. సో ఎవ్రీ టైమ్ డోంట్ గో డౌన్, నా వల్ల కాదేమో అన్నది మాత్రం మీరు అస్సలు అనుకోకండి. ఓకే, నాట్ జస్ట్ యాజ్ ద కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. మీకు బిగినింగ్లో కూడా మీరు చూసే ఉంటారు, నాకు 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాం. అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ సైకాలజీ. ఐ డూ కౌన్సిలింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఐ నో ది పల్స్ ఆఫ్ ఎ స్టూడెంట్, ఎలా ఉంటుంది సైకాలజీ అనేది నాకు బాగా తెలుసు. సో అలాంటి మిస్టేక్ మీరు మళ్ళీ చేయకండి. అంటే ఎవరైతే ఇంకా అప్లై చేయకుండా పోనీలే ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ రెడీగా వస్తుంది, లేదా ఏదో డిఎల్ఓ డిగ్రీ లెక్చరరో పాలిటెక్నిక్ లెక్చరరో ఇంకేదైనా వస్తుంది నేను అదే అటెంప్ట్ చేసుకుంటాను అని వెయిట్ చేయకండి. ఓకే, మనకు ఒక చిన్న సామెత ఉంది, అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది అని అంటారు, దురదృష్టం మీ తలుపు తీసేంతవరకు తడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ తలుపు తట్టింది, ఒక్కసారి ఓపెన్ చేయండి, అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఓకే, సో ది ఫైనల్ రిమైండర్, ది అప్లికేషన్ డేట్ విల్ బీ క్లోజింగ్ ఆన్ 25th May ఈవినింగ్ 5 o'clock. అండ్ మై రిక్వెస్ట్ ఈస్ మీరు 20th May లోపే అప్లికేషన్ అంతా సబ్మిషన్ చేసేసి హాయిగా కూర్చొని ఎవ్రీడే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. మీకు ఇంకొక వీడియోలో చెప్పినట్టు ది ప్రిపరేషన్ షుడ్ బీ ఎనీవేర్ బిట్వీన్ 12 to 14 hours a day. 12 to 14 hours తగ్గకుండా మీ ప్రిపరేషన్ చేయండి. ఈ 2 months మీరు కష్టపడేది, మీ లైఫ్ టర్నింగ్ పీరియడ్ ఇదంతా. సో మీరు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ యూ కెన్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్. సో ఎవరైతే ఇంకా మా గురించి అవేర్నెస్ ఇంకా రాలేదో, వీఆర్ ఆఫరింగ్ కోచింగ్ ఫర్ పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2. లేదు ఓన్లీ పేపర్ 2 మాత్రమే తీసుకుంటాం అనే వాళ్ళు కూడా మీరు కాల్ చేయండి. కాల్ చేసి యూ స్పీక్ టు అవర్ పీపుల్, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతో మాట్లాడి కోచింగ్ క్లాసెస్ ఇంకా తీసుకోవాలి అని అనుకుంటే ఇమీడియట్గా కోచింగ్ క్లాసెస్ తీసుకోండి. ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేయండి. లేదు ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే అటెంప్ట్ చేస్తామని అనుకునే వాళ్ళకు సపరేట్ ఎగ్జామ్ సిరీస్ కూడా ఉంది, అది కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. సో దేనికోసమైనా మీరు ఇన్స్టిట్యూట్కి కాల్ చేయండి. అండ్ డోంట్ బాదర్, వీఆర్ విత్ యూ. ఓకే, వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.